ఆయన పనులు తీర్చి సముద్రమంత సమృద్ధిగా వారికి మన ప్రార్థన చేసుకొని మనము మా భాగంలో వెళ్దాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు చెల్లిస్తున్నాం తండ్రి. ఆత్మతో శక్తులు ఆదరించాలని మీ జ్ఞాపకం చేసిన కొన్నారు. మీ రక్తం చేత విమోచించిన బిడ్డలతో చేరి నూతన దినంలో తండ్రి ఆదరించడానికి మీరు భావించినటువంటి శ్రేష్టకరమైన ధన్యకరమైన సమయాన్ని బట్టి తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల తండ్రి అరణ్యంలో మీరు ఇచ్చినటువంటి దేవుడుగా కనబడుతున్నారు. శత్రువుల చేతుల నుంచి వారికి రక్షణ అనుగ్రహించినారు. శత్రువుల చేతుల నుంచి వారికి విజయం అనుగ్రహించినారు. శత్రువుల చేతుల నుంచి వారికి నెమ్మది అనుగ్రహించినారు. అదేవిధంగా నేను కూడా ఈ లోకమైనటువంటి అరణ్యంలో ఉన్నప్పుడు మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి నాకు రక్షణ అనుగ్రహించినందుకే మీకు ఉన్నారు. నాకు రక్షణ అనుగ్రహించడానికి మీరు తండ్రి అద్భుతమైన సింహాసనాన్ని వదిలి ఈ భూలోకానికి మానవ అవతారికి వచ్చిన ప్రేమంత కొరకే మీకు ఉన్నారు. శత్రువు పైన తండ్రి నాకు విజయం అనుగ్రహిస్తూ వచ్చినారు. అపవాది పైన తండ్రి రెండో మరణం పైన నాకు విజయం అనుగ్రహించిన ప్రేమంత కొరకే మీకు ఉన్నారు. అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజల తండ్రి 40 సంవత్సరాలు వారి పోషించి దేవుడుగా ఉన్నందుకే మీకు ఉన్నారు. నేను కూడా తండ్రి ఈ లోకమైనటువంటి అరణ్యంలో దేవిలో తల్లిలో ఉన్నప్పుడు తండ్రి నన్ను విడిచిపెట్టక నన్ను పోషిస్తూ వచ్చిన మీ ప్రేమంత కొరకే మీకు ఉన్నారు. ఏది తప్పులు కాకుండా తండ్రి నన్ను పోషించి మీ ప్రేమ కొరకే మీకు ఉన్నారు. ఈ లోకమైనటువంటి అరణ్యంలో తండ్రి ఇశ్రాయేలు ప్రజలను మీరు నడిపిస్తూ వచ్చినారు. మంద కాపరి ఎలాగ నడిపిస్తూ వచ్చినాడు, పక్షిరాజు తన పిల్లల తండ్రి ఎలాగ నడిపిస్తూ వచ్చినాడు, అలాగ తండ్రి నన్ను నడిపిస్తూ వచ్చిన ప్రేమంత కొరకే మీకు ఉన్నారు. శ్రేష్టమైనటువంటి స్థలంలోనికి ఆశీర్వాదమైనటువంటి స్థలంలోనికి తండ్రి మీ సన్నిధినటువంటి స్థలంలోనికి తండ్రి పచ్చిక బయలు ఉన్నటువంటి స్థలంలోనికి శాంతికరమైన స్థలంలోనికి నన్ను నడిపించినారు. నాకు తండ్రి మీరు మత కాపురిగా ఉన్నందుకే ఉన్నారు. తండ్రి పక్షిరాజు తన పిల్లలను ఎలా నడిపించినదో అలాగ తండ్రి అనేక పరిస్థితుల్లో నన్ను నడిపించేటువంటి వారు లేక నన్ను ఆదరించేటువంటి వారు లేక నేను మరణానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితుల్లో నన్ను జ్ఞాపకం చేసుకొని మీ లెక్కల మీద తండ్రి ముందు వచ్చేంత వరకు తండ్రి నన్ను నడిపిస్తూ వస్తున్న ప్రేమంత కొరకే మీకు కొన్నాను. ఇంతవరకు నన్ను నడిపించినందుకే మీకు కొన్నాను చెల్లిస్తున్నాం. రెండో భాగంలో తండ్రి వాళ్ళు చేస్తున్నా మీరు జ్ఞాపకం చేస్తున్నాండి. అది తండ్రి ఎందుకు ప్రతి వారు మీరు జ్ఞాపకం చేస్తుంది. లేఖనం మీది ప్రజలకి వారు మీరు వాళ్ళకి మాట్లాడండి. ఈ యొక్క లేఖన భాగాలు మీరు మహిమకరంగాను సమాజానికి రక్షణకరంగాను మా యొక్క జీవితాలకు ఆశీర్వాదకరంగాను సంఘానికి క్షేమకరంగా ఉండటం మీకు అనుగ్రహిస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. దానికి మీరు మాతో మాట్లాడండి. నిన్నందుగా వాడుకోండి. మీ తండ్రి ఏవైతే చర్చించాలనుకుంటున్నారో ఆ యజ్ఞాన్ని మేము వహించడానికి మీ కృపను గ్రహించండి. ఏ కరువుల తండ్రి మీ యొక్క పనిలో పాల్గొ పొందడానికి మీ కృపను గ్రహిస్తున్నామని వేడుకుంటున్నాం. సంవత్సరం క్రీస్తు వారి శ్రేష్టమైన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. కొన్ని నిమిషాలు దేవుని వర్తమానాన్ని చదివినటువంటి భాగంలో మనము అరణ్యము అనేటువంటి భాగాన్ని మనం చూస్తాం. ఆరాధనలో అరణ్యంలో దేవుడు ఎలాంటి దేవుడో మనం చూసాం. అరణ్యం అనగానే మనకు చాలా సంఘటనలు గుర్తొస్తాయి. ఏం గుర్తొస్తాయి అరణ్యం అంటే? అరణ్యం అంటే ఏ గుర్తొస్తుంది చెప్పాలి? అరణ్యం అంటే ఏం గుర్తొస్తుంది చెప్పాలి? సరే, అరణ్యం అంటే బైబిల్ గ్రంథంలో అరణ్యం అనగానే మనకు చాలా ప్రదేశాలు గుర్తుకొస్తాయి. చాలా మంది మనకు గుర్తుకొస్తారు. ఉదాహరణకు మనం ఆలోచిస్తే దావీదు జీవితంలో అరణ్యంలో ఉన్నటువంటి సందర్భాలు మనకు కనబడతాయి. మొదటి సమయం గ్రంథము 23, 24, 25 అధ్యాయంలో అరణ్యము యాత్ర కనబడుతుంది. పారాయణ అరణ్యము, మాయలు అరణ్యము, ఏది అరణ్యము అని
అరణ్యాలుగా మనకు కనబడతాయి. ఒక్కొక్క అరణ్యము ఒక్కొక్క పాఠాన్ని మనకు నేర్పుతుంది. ఇదే అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఇదే అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలు నడిపించేటువంటి వారు ఉన్నారు. మనకు అరణ్యం అనగానే బాగా గుర్తొచ్చేటువంటి సందర్భాలు మన వ్యక్తులలో ఎవరు గుర్తొస్తారు చెప్పండి? ఇప్పుడు చెప్పండి. అరణ్యం అనగానే బాగా గుర్తొచ్చే వ్యక్తులు ఆగరు. చాలా మంచిది. చాలా మంది ఉన్నారు. అయితే ఇశ్రాయేలీయుల గురించి మనం చూస్తున్నాం కనుక, అంటే ఇశ్రాయేల్ ప్రయాణం ఉంది కనుక అరణ్యం అనగానే మనకు బాగా గుర్తొచ్చేటువంటి వ్యక్తులలో ఒక వ్యక్తి మీరు అంటే అందరూ ఉన్నారు. 2 నెలల నుంచి ఇదే వర్తమానాన్ని ధ్యానిస్తూ ఉంటే వస్తూనే ఉంది. మోసే. ఈ అరణ్యంలో మోసే మనకు బాగా జ్ఞాపకానికి వస్తుంది. ఈ అరణ్యంలో మోసే మనకు ఏం నేర్పిస్తున్నాడో ఒక 4 సంఘటనలు మీకు జ్ఞాపకం చేస్తాను. మోసే అరణ్యంలో మనకు ఏం నేర్పిస్తున్నాడు? ప్రభు పనిలో ప్రవేశించే మనము ఎలా ఉన్నామో ఒక గంట వాక్యం మీద ధ్యానించండి. నిదానంగా క్లుప్తంగా చెప్తాను, అర్థమయ్యేటువంటి రీతిలో వాక్యం మీద మీరు మనసు పెడితే అర్థమవుతుంది. చూద్దామండి. మనకు బాగా గుర్తొచ్చేటువంటి వ్యక్తిలో అంటే మోసే గురించి ఈ దినాన ఒక 4 సంగతులు మీకు జ్ఞాపకం చేస్తారు. ఏం నేర్పిస్తున్నాడు ఈ అరణ్యంలో మోసే? ఏం నేర్పిస్తున్నాడు? 2వ వృత్తాంతముల గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. 2వ వృత్తాంతముల గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా సేవకుడైన మోసే అరణ్యమందు చేయించిన దేవుని సమాజపు గుడారము గిబియోను నందు ఉండెను గనుక చాలు. అరణ్యమందు చేయించిన దేవుని సమాజపు గుడారము. ఈ దేవుని సమాజపు గుడారమును చేయించారు. ఎవరు చేయించారు? మోసే చేయించాడు. ఎవరు చెప్తే చేయించారు? ఈ సమాజపు గుడారాన్ని మనం ప్రత్యక్షపు గుడారం అని అంటాం. ఈ ప్రత్యక్షపు గుడారాన్ని ఎవరు చెప్తే చేశారు అంటే, దేవుడు చెప్తే ఈ ప్రత్యక్షపు గుడారాన్ని మోసే చేశాడు. ఆ మాట మనం నిర్గమాకాండంలో మనం చూస్తాం. నిర్గమాకాండము 40వ అధ్యాయము 16వ వచనం. మోషే ఆ ప్రకారం చేసెను. యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటిని చేసెను. 25వ అధ్యాయము 8వ వచనం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలం నిర్మింపవలెను. నేను నీకు కనుపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. 25వ అధ్యాయంలో దేవుడు మోసేకు సెలవిచ్చాడు. నేను వారిలో నివసించాలనుకుంటున్నాను, నా కొరకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించు అని చెబుతూ మందిరం యొక్క రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మించాలి మోసే అని దేవుడు మోసేకు సెలవిచ్చాడు. ఇప్పుడు 40వ అధ్యాయం 16వ వచనంకి వచ్చేటప్పటికి ఏమంటాడండి? మోసే ఆ ప్రకారము చేసెను. యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటి ప్రకారము చేసెను. అది మొదటిది. 18వ వచనం. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే మందిరమును నిలువబెట్టి తర్వాత 20వ వచనం. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు శాసనములను తీసుకొని మొదటిగా ఏం చేశాడు? మందిరమును నిలబెట్టించాడు. రెండవది శాసనములను తీసుకున్నాడు. 22వ వచనం. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరము
మందిరం యొక్క ఉత్తర దిక్కున అడ్డతెరకు వెలుపల బల్లను ఉంచి 24వ వచనం. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్ష గుడారము మందిరమునకు దక్షిణ దిక్కున బల్ల ఎదుట దీప వృక్షమును ఉంచి 26వ వచనం. మరియు యెహోవా మోషేకు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్ష గుడారములో అడ్డతెర ఎదుట బంగారు ధూప వేదికను ఉంచి తర్వాత 30వ వచనం. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్ష గుడారమునకు బలిపీఠమునకు మధ్య గంగాళము నుంచి ప్రక్షాళన 33వ వచనం. మరియు అతడు మందిరమునకు బలిపీఠమునకు చుట్టూ ఆవరణ ఏర్పరిచి ఆవరణ ద్వారపు తెర వేసెను. అలాగున 16 నుండి 30 వరకు మనం చదివితే ప్రతి భాగంలో దేవుడు మోషేకు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు రాయబడింది. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉత్తర దిక్కున ఏమి పెట్టాలో ఉంచాడు. దేవుడు ఆజ్ఞాపించినట్లు గంగాల దగ్గర ఉంచాలో చేశాడు. దేవుడు ఆజ్ఞాపించినట్లు మందిరం నిలబెట్టాడు. దేవుడు ఆజ్ఞాపించినట్లు తెరలు వేశాడు. ఈ విధంగా ప్రతిదీ కూడా దేవుడు చెప్పినట్లుగా మోషే చేయించాడు. అదే 2 వృత్తాంతం మనం చదివాము. మోషే చేయించిన సమాజపు గుడారం అంటే దేవుడు చెబితే మోషే ఆ గుడారాన్ని నిర్మించాడు. ఇలాగ ప్రతిదీ కూడా దేవుడు చెప్పినట్లుగా అరణ్యంలో ఉన్నటువంటి మోషే ప్రతిదీ చెప్పినట్లుగా చేస్తూ వచ్చాడు. అంటే మందిరం యొక్క నిర్మాణము ఎలాగ జరగాలి, మందిరంలో దీపవృక్షము ఏ స్థానంలో ఉండాలి, మందిరంలో గంగాళం ఎక్కడ ఉండాలి, అది ప్రత్యక్ష గుడారంలో, ఆ ప్రత్యక్ష గుడారంలో దీపస్తంభం ఎక్కడ ఉండాలి, సముఖపు బల్ల ఎక్కడ ఉండాలి, బలిపీఠం ఎక్కడ ఉండాలి, ప్రతిదీ ప్రత్యక్ష గుడారంలో మందసం ఎక్కడ ఉండాలి, అడ్డుతెరలు ఎలా ఉండాలా, ప్రతిదీ కూడా దేవుడు చెబితేనే మోసే చేస్తూ వచ్చాడు. ఇప్పుడు 35వ వచనంలో 34-35 అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరము నింపెను. ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండిన గనుక మోషే చాలు. అప్పుడు అంటే ఎప్పుడు? దేవుడు చెప్పినట్లు చేసిన తరువాత ఇప్పుడు మందిరం మీద ఏమొచ్చింది? చదివారు కదా, ప్రత్యక్ష గుడారమును కమ్మగా మేము దేవుడి తేజస్సు యెహోవా తేజస్సు మందిరమును నింపెను. దేవుడి తేజస్సు లేకపోతే యెహోవా తేజస్సు దేవుడి మందిరము నిండా నింపబడింది. మేఘము మందిరము పైన ఉన్నది. ఆలోచిస్తే మందిరము దేవుడి తేజస్సుతో ఎప్పుడు నింపబడింది? మందిరము పైన దేవుడి మేఘము ఎప్పుడు ఉంది? ఎప్పుడుందండి? ఎప్పుడుంది? దేవుడు చెప్పినట్లు చేసిన కారణాన్ని బట్టి దేవుడి తేజస్సు మందిరంలో ఉంది. దేవుడు చెప్పినట్లు చేసిన కారణాన్ని బట్టి మేఘము మందిరం పైన ఉంది. దేవుడు చెప్పినట్లు చేసిన కారణాన్ని బట్టి దేవుడి మహిమను ప్రజలందరూ చూడగలిగినారు. దేవుడు చెప్పినట్లు చేయని బట్టి దేవుడి మేఘము మందిరం పైన ఉంది. ఏదైనా
అరణ్యంలో 40 లక్షల కాల్వలాన్ని నడిపేటువంటి మోషే దేవుని మాట వింటూ ఉంటే, ఈ లోకం అనేటువంటి అరణ్యంలో ఒక సంఘంలో మహా అయితే 100, 200 ఆశీర్వదిస్తే 400. ఎవరు మాట విన్నారు? 20 లక్షల మందిని నడిపి 40 లక్షల మందిని కావాలని 24 అంతమంది కాల్వలాన్ని నడిపేటువంటి మోసే దేవుని మాట వింటూ ఉంటే, 100 మంది కూడా లేనటువంటి సంఘంలో దేవుని మాట నడిపేటువంటి, దేవుని మాట ప్రకారం చేసేటువంటి వాళ్ళు ఎంతమంది? దేవుని మాట ప్రకారం నడిపించేటువంటి కుటుంబ యజమానులు ఎంతమంది? ఎందుకయ్యా కుటుంబంలో దేవుని మహిమ కనబడదా? యజమాని తన ఇష్టం వచ్చినట్టుగా చేస్తాడు. అందుకే దేవుని మహిమ. చూడండి, క్రైస్తవ కుటుంబాలు చూస్తే పేరుకి మాత్రం క్రైస్తవ కుటుంబాలే, కానీ ఆ కుటుంబంలో ప్రేమ కనబడట్లా. భార్య భర్తల మధ్య సమాధానం ఉండదు. ఎందుకు? దేవుడు చెప్పినట్లుగా యజమాని చేయడు. దేవుడు చెప్పినట్టుగా ఆ కుటుంబంలో ఇద్దరు ఉండరు. మా ఇష్టం, నా దారి నాది, నీ దారి నీది. నువ్వు సంపాదించి నేను సంపాదిస్తున్నా, నువ్వేనా సంపాదించేది? ఒకసారి అంటే భార్య, నువ్వేనా సంపాదించేది, నేను సంపాదించట్లేదా? నా ఇష్టం. ఎందుకుంటుంది సమాధానం? ఐక్యత ఎందుకుంటుంది? ఉండదు. ఆదికాండంలో 6వ అధ్యాయంలో నోవాహుకు దేవుడు చెప్పాడు. ఏమని చెప్పినాడు? నోవాహు, నీ ఇంటి వారి వరకు, నీ కొరకు ఒక ఓడను తయారు చేసుకో, చితిసారకపు మనాలు తీసుకొని నీ 8 మంది సభ్యుల కొరకు ఒక ఓడను తయారు చేసుకో. అయితే ఆ ఓడ ఎట్లా ఉండాలా? 300 మూరల పొడవు ఉండాలా, 50 మూరల ఎత్తు ఉండాలా, 30 మూరల వెడల్పు ఉండాలి. ఇలాగ కొలతలు చెప్పి నువ్వు ఓడను తయారు చేయి, అరలో తయారు చేయి, అందులో ప్రతి జంతువుని తీసుకొని వెళ్ళు అని నోవాహుకు దేవుడు చెప్పాడు. 8 మంది సభ్యుల కొరకు అంత పెద్ద ఓడ కావాలా? చెప్పండి. నోవాహు అనొచ్చు, అయ్యా మా కుటుంబంలో ఉన్నది 8 మంది సభ్యులు, ఆ 8 మంది సభ్యుల కొరకు ఇంత పెద్ద 300 మూరల పొడవు ఉన్నటువంటి ఓడ కావాలా? అడగచ్చు, కానీ అడగల. జంతువులకి ఎందుకయ్యా ఓడ అని అన్నాడా? అడగల. దేవుడు చెప్పాడు, నోవాహు తయారు చేయి. దేవుడు చెప్పాడు. ఆలాన్ని 6వ దేశంలో చివరినప్పటికీ ఆలాగున నోవాహు దేవుడు చెప్పినట్లు చేశాడు. 40 పగళ్ళు 40 రాత్రుల్లో ప్రచండ వర్షం కురిస్తే అన్నీ మునిగిపోయాయి, కానీ ఓడ నేల మీద తేలుతా ఉంది. ఓడలో ఉన్నటువంటి వారు రక్షించబడ్డారు. అన్నీ మునిగిపోయిన ఓడ మాత్రం మునిగిపోరా. అందరూ చనిపోయిన ఓడలో ఉన్నవారు మాత్రము ఎలా? దేవుడు చెప్పినట్లు నోవాహు చేశాడు. చితిసారపు మాను తీసుకురా అంటే అదే తెచ్చాడు. దానికి కీలు పోయేటే పూసాడు. ఇన్ని మూరలు పొడవు ఉండాలంటే పెట్టాడు, ఇంత వెడల్పు ఉండాలా పెట్టాడు, ఇంత ఎత్తు ఉండాలా పెట్టాడు. ప్రతిదీ దేవుడు చెప్పినట్టు చేశాడు. మరి మనం ఒక్కొక్కసారి చెప్తా ఉంటాడు సేవకు, తమ్ముడు ఇది ఎత్తు పెట్టి తమ్ముడు అని అంటే, ఎందుకంటే ఇది ఎత్తు వద్దులే అని సందర్భాలు ఉన్నారా? ఉంటాయి. దేవుడు చెప్పినట్టు నువ్వు చేసినావా? నీ కుటుంబం అనేటువంటి ఓడ మునిగిపోకుండా తేలడానికి కారణం ఏంటి? లేక నీ కుటుంబం అనేటువంటి ఓడ ఎందుకు మునిగిపోయింది? నీ ఇష్ట ప్రకారము నువ్వు చేసినావు. అప్పుడప్పుడు అంటాడు, నా మాట ఇవ్వాలా నువ్వు చెప్తే నీ ఇష్ట ప్రకారం చేసుకొని పోతే అనుభవించు. తండ్రి అన్న సందర్భాలు కనపడవా? చాలా సందర్భాలు చెప్తుంటాడు. చాలా సందర్భాలు నా మాట వింటే ఎంత బాగుండేది అంటే, ఇప్పుడు నా మాట వింటే ఎంత బాగుండేది. లోక సంబంధంగా ఉన్నటువంటి తండ్రి నా మాట వింటే బాగుండే అన్నాడే, మరి
ఈ దినాలలో దేవుడి ప్రత్యక్ష కుటుంబాల్లో కనపడట్లా. ఈ దినాల్లో దేవుడి మహిమ కుటుంబాల్లో కానీ సంఘాల్లో కానీ కనపడట్లా. కొన్ని అన్ని నేను చెప్పను, కొన్నిట్లో ఉన్నాయి. ఎందుకు అంటే దేవుడు చెప్పినట్టు నడవడున్నారు. ఆ సంఘాలు, ఆ సేవకులు, ఆ విశ్వాసులు, ఆ పెద్దలు అనేటువంటి వాళ్ళు ఏంటంటే దేవుడు చెప్పినట్లు నడవడున్నారు. నా ఇష్టం. పోయినాడు ఒక వ్యక్తి, అభిరాజా ఇంట్లో దేవుడి మనసు ఉంది, నేను వేసుకొస్తా అని దావీదు పోయినాడు. ఏమైంది? నా కొడుకు కలం దగ్గరకు వచ్చినప్పటికీ ఏదో పాలు తాగి మనసులో కిందపడిపోయింది. ఉద్యోగ వచ్చి పట్టుకున్నాడు, ఉద్యోగ కాలంతో వచ్చినాడు. అర్థమైన దావీదుకి అయ్యో దేవుడి మనసు ఇది. పోయినాడు, ఇంటికి వెళ్ళినాడు, కూర్చున్నాడు. ఎందుకు ఇలాగ జరిగింది? దేవుడి మనసును తీసుకురావడం తప్పేంటి? 20 సంవత్సరాల నుంచి అక్కడే ఉంది కదా, తీసుకొస్తే తప్పేంటి అని ప్రశ్నించుకున్నాడు. ఏం జరిగింది, ఏ లోపం జరిగిందని ప్రశ్నించుకున్నాడు. ఒక మాట చెప్పినారు, అయ్యా ఒకటి మాత్రం మీకు చెప్తాను, మనము దేవుని దగ్గర విచారణ చేయకుండా చేత అని రాస్తారు. సరే, యాజకులు అయ్యాలి, కొంతమంది అవసరం లేదు, వేరే విషయం అండి, అన్నీ ఉంటాయి. వాటిలో ఒకటి ఏంటంటే దేవుని దగ్గర విచారణ. దేవుడు చెప్పాడు ఆ మనసు ఉందామని చెప్పాలా? తన ఇష్టం. నేను రాజుని కనుక ఏది చెప్పినా జాగ్రత్త. దేవుడు చెప్పినట్లుగా మోసే చేశాడు కనుకనే ఆ మందిరము తేజస్సుతో నింపబడింది. దేవుడు చెప్పినట్లుగా చేశాడు కనుకనే ప్రత్యక్షత మందిరంలో కనపడింది. దేవుడు చెప్పినట్లుగా చేశాడు కనుకనే మందిరం పైన మేఘము ఉంది. మరి మనం ఎలా ఉంటున్నాం? అరణ్యంలో మోసే దేవుడు చెప్పినట్లుగా చేశాడు. నోవాహు దేవుడు చెప్పినట్లుగా చేసి తన కుటుంబాన్ని ప్రచండ వర్షంలో నుంచి, జలప్రళయంలో నుంచి రక్షించుకున్నాడు. నీవు నేను ఎలా ఉన్నాం? ఇది మొదటిది. అరణ్యంలో మోసే ఏం చేశాడు? ఎప్పుడు చెప్పినట్లు? దేవుడు చెప్పినట్లుగా చేసేది మొదటిది. రెండవది చూద్దాం రండి. రెండవది యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనాలు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు. అరణ్యంలో మోసే సర్పమును ఎలాగో ఎత్తెనో. రెండవది, అరణ్యంలో మోసే ఏం చేశాడంట? సర్పమును ఎత్తాడు. ఎక్కడ కనిపిస్తుంది ఈ భాగము అంటే సంఖ్యాకాండము 21వ అధ్యాయం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి మోషే ఇత్తడి సర్పము చేయించి స్తంభము మీద దాన్ని పెట్టెను. ఎందుకు మోసే ఇత్తడి సర్పాన్ని చేయించాడు అంటే ఆ భాగం చూద్దామండి. 21వ అధ్యాయము 4వ వచనం, 4-5 వచనాలు. వారు ఏదోమో దేశమును చుట్టిపోవాలని దూరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గం సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను కాగా ప్రజలు దేవునికి మోషేకును మార్గాయాసము చేత. ఇప్పుడు ప్రజలు ఏం చేశారంటే దేవునికి మోషేకు విరోధంగా మాట్లాడారు. ఎప్పుడైతే మోషేకు దేవునికి విరోధంగా మాట్లాడారో దేవుడు వారి మధ్యకు తాపకరమైన సర్పాలను పంపించారు. ఈ తాపకరమైన సర్పాలు వారిని కాటేస్తున్నాయి. వాళ్ళు ఏమవుతున్నారంటే చనిపోతున్నారు. ప్రజలకు వెంటనే అర్థమైపోయింది, అయ్యో మనము మోషేకు దేవునికి విరోధంగా మాట్లాడాము, అందువల్లనే దేవుని కోపం మన మీదకి వచ్చింది. ఈ పాములు వచ్చి మనల్ని కలిసేస్తున్నాయి, మనం చనిపోతున్నాము అని వాళ్ళు పశ్చాత్తాపడి వెళ్ళి మోషేని అడిగారు. మోషే దేవునితో మాట్లాడడం. దేవుడు ఏం చెప్పాడంటే, మోషే ఒక ఇత్తడి సర్పాన్ని చేయించి నువ్వు నిలబెట్టు, సర్పము కాటు తిన్న ప్రతివాడు ఆ ఇత్తడి సర్పాన్ని చూడాలా, చూసిన ప్రతివాడు బ్రతుకుతాడని చెప్పాడు మోషే. మోషే ఏం చేశాడంటే దేవుడు చెప్పినట్లుగా
ఎత్తడి సర్పాన్ని ఒకటి చేయించి నిలబెట్టాడు. ఇప్పుడు ఈ సర్పము కాటు తిన్న ప్రతి వాడు ఏమవుతున్నాడంటే బ్రతుకుతున్నాడు. అరణ్యంలో మోసే ఏం చేస్తూ ఉన్నాడు అంటే దేవుడు చెప్పినట్టుగా చేస్తూ వచ్చాడు. ఏం చేశాడు? ఇత్తడి సర్పం చేయమన్నాడు, ఎత్తడి సర్పాన్ని చేశాడు. ఇప్పుడు అలా చేయడం ద్వారా ఏమవుతా వచ్చినారు ప్రజలందరూ? సర్పం కాటు తిన్న ప్రతి వాళ్ళందరూ బ్రతుకుతూ వచ్చినారు. అంటే ఒక వ్యక్తి దేవుని మాటకు విధేయత చూపించటం ద్వారా అనేకులు బ్రతకడానికి కారణము అయింది. అంతేనా అర్థం? ఒక వ్యక్తి దేవుని మాటకు విధేయత చూపించటం ద్వారా అనేకులు బ్రతకడానికి కారణమైంది. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం. యెహోషువ గ్రంథము దాని 6వ అధ్యాయంలో 6వ అధ్యాయము 18వ వచనం. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొని ఎడల మీరు శాపగ్రస్తులగుదురు. ఇశ్రాయేలు పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు కనుక శపింపబడిన దాన్ని మీరు ఎరికోలో ఉన్నటువంటి శపింపబడినటువంటిది ఏది కూడా మీరు పుట్టకూడదని దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ కింద భాగం వచ్చినప్పటికీ యెహోవాకు ప్రతిష్ఠితముగా వాటిని యెహోవా ధనాగారంలో ఉంచాలి. వెండి కానీ బంగారు కానీ ఇత్తడి పాత్రలు కానీ ఏదైనా సరే మీరు దాన్ని తీసుకుని వచ్చి దేవుడి ధనాగారంలో మీరు ఉంచాలి. మీరు శపితమైన దాన్ని మీ ఇంట్లో పెట్టుకోకూడదు, మీరు వాటిని ముట్టుకోకూడదని దేవుడు కళాఖండిగా ఆజ్ఞాపించాడు. అయితే యెహోషువ ఏం చేశాడు? 7వ అధ్యాయం చేశాడు. 7వ అధ్యాయం 20వ వచనంలో దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రమును 200 వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మీని నేను చూచి వాటిని ఆశించి తీసుకొని వాటిని చూచి ఆశించి తీసుకొని తన డేరాలో పెట్టుకున్నాడు. చాలా జాగ్రత్త ఆలోచించాలి. సంఖ్యాకాండము 21వ అధ్యాయంలో దేవుడు మోసేకి సెలవిస్తూ మోసే ఇత్తడి సర్పాన్ని చేయించు అన్నాడు. ఇత్తడి సర్పాన్ని మోసే చేశాడు. కాటు తిన్న ప్రతి వాడు ఇత్తడి సర్పాన్ని చూశాడు, వారు బ్రతికారు. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలోకి వచ్చినప్పటికీ శపితమైన దాన్ని మీరేది ముట్టుకోకూడదు అన్నాడు. ఆ కాను ముట్టుకున్నాడు, తీసుకుని తన డేరాలో పెట్టుకున్నాడు. ఈ రెండింటిలో మనం ఆలోచిస్తే ఒకరేమో మాటకు విధేయత చూపించారు, మరొకరేమో మాటకు అవిధేయత చూపించారు. ఒకరు విధేయత చూపించడం ద్వారా అనేకులు బ్రతకడానికి కారణమైనారు. ఇప్పుడు ఈ వ్యక్తి అవిధేయత చూపించడం ద్వారా ఏం జరిగింది చూద్దామండి. 6వ అధ్యాయం 4వ వచనం. 7వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి జనులలో ఇంచుమించు 3000 మంది అక్కడికి వెళ్ళిరి గాని వారు హాయి ఎదుట నిలువలేక పారిపోయి అప్పుడు హాయివారు వారిలో 36 మనుషులను ఎరుకో పట్టణాన్ని జయించినారు. ఇప్పుడు కానాను ప్రవేశించాలంటే మధ్యలో హాయి అనేటువంటి ఒక పట్టణం ఉంది. అది చాలా చిన్న పట్టణం. దాని గురించి వాకప్ చేశారు. అయ్యా హాయి పట్టణం ఎలాంటిది, మనం అందరం వెళ్ళాలన్నా కొంతమంది వెళ్ళాలన్నా అని అంటే వాళ్ళు చెప్పిన మాట అంటే అయ్యా హాయి పట్టణం చాలా చిన్నది, మనం కొద్దిమంది వెళ్తే 2-3 వేల మంది కానీ పోతే సరిపోతుంది, హాయి మీద మనం జయించవచ్చు అని చెప్పారు. సరే అని చెప్పేసి వెళ్ళారు. వెళితే 36 మంది ఇశ్రాయేలు ప్రజలు చనిపోయినారు. చెప్పింది ఏంటి? మనం ఎంతమంది పోయినా హాయి మీద ఈజీ గెలవచ్చు, ఇంత పెద్ద ఎరుకపట్నాన్ని జయించిన మనం హాయి ఒక లెక్కన మనం హాయి మీద ఈజీ గెలుస్తాము, తక్కువ మంది పోతే చాలన్నారు. కానీ ఏమైపోయినారు? వాళ్ళు చనిపోయినారు. 36 మంది చనిపోయినారు. ఇప్పుడు సమస్య వచ్చింది. అరే తక్కువ మంది పోతే జయించవచ్చు అనుకున్నాం కదా, మరి ఎందుకు చనిపోయినారు వీళ్ళు అని యెహోషువ వెళ్ళి దేవుడిని అడిగాడు. అయ్యా ఇంతమంది మేము వెళ్ళాం కదా, ఎందుకు చనిపోయినారు అని అడిగితే అప్పుడు దేవుడు చెప్పాడు, మీ మధ్య శపితమైనటువంటిది ఒకటి ఉంది అని
అని చెప్పి ఎవరు బయటపెట్టారంటే ఆహాను బయటపెట్టారు. ఇప్పుడు ఆలోచిద్దాం. ఒక వ్యక్తి విధేయత చూపుట ద్వారా అనేకులు జీవంలోకి లేకపోతే ఆ ప్రాణాలు నిలబెట్టగలిగితే, ఒక వ్యక్తి అవిధేయత చూపించడం ద్వారా ఏమయ్యారు? 36 మంది మరణానికి కారకుడు అయినాడు. మోషే అరణ్యంలో దేవుని మాటకు విధేయత చూపించి అనేకులు జీవానికి కారణమైతే, అదే అరణ్యంలో అవిధేయతను చూపించినటువంటి ఆకారం ద్వారా అనేకుల మరణానికి కారకుడు అయినాడు. ఇప్పుడు అరణ్యంలో నువ్వు ఎలా మోషేలాగా దేవుని మాట విని అనేకులను రక్షణను నడిపిస్తున్నావా? మోషేలాగా దేవుని మాట విని అనేకులను జీవనం నడిపిస్తున్నావా? మోషేలాగా దేవుని మాట విని అనేకులు బ్రతకడానికి కారణమవుతున్నావా? లేక ఆకారం వల్ల అవిధేయతను చూపించి అనేకులు మరణానికి కారణమవుతున్నావా? ఎలా ఉన్నావు అరణ్యంలో నీవు? ఒక వ్యక్తి ఏమో దేవుని మాటకు విధేయత చూపించి అనేకులు దేవుని దగ్గరకు నడిపించినాడు. ఒక వ్యక్తి ఏమో అవిధేయత చూపించి అనేకులు మరణానికి కారణమైనాడు. నీవు అవిధేయత చూపించడం ద్వారా దేవుని సన్నిధికి దూరం అవుతున్నారా? నీవు విధేయత చూపించడం ద్వారా దేవుని సన్నిధికి దగ్గర అవుతున్నారా? ప్రజలు ఏం చేస్తున్నావు అరణ్యంలో? నీ విధేయత ఏమవ్వాలి? జీవానికి కారణం అవ్వాలి. నీ విధేయత ఆశీర్వాదానికి కారణం అవ్వాలి. నీ విధేయత మేలుకు కారణం అవ్వాలి. నీ విధేయత అందరూ దేవుడి దగ్గరికి రావడానికి కారణం అవ్వాలి. అంతేకాని మన అవిధేయతను బట్టి దేవుడి సన్నిధికి దూరము కాకూడదు. ఎలా ఉన్నాం అరణ్యంలో? చాలా సందర్భాలు అన్నావు, వాడు వస్తే నేను రానన్నా, వాళ్ళు వస్తే నేను రానన్నా. ఎందుకు రా? ఏమన్నారు అంటే, వాళ్ళు వస్తే వీళ్ళు రారంటే వీళ్ళు ఎలా ఉన్నారు? దేవుని మాటకు విధేయత చూపించే వాళ్ళైతే ఒక మాట చెప్తారు. 22వ కీర్తన మొదటి వచనం. 122వ కీర్తన మొదటి వచనం. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. ఆ మందిరానికి వెళదామని అంటే సంతోషం కలుగుతున్నాను. మరి మనకు అంటున్నారా మాట? మనకు అంటున్నారా? నీ ద్వారా దేవుని సన్నిధికి దూరం అవుతున్నారా, దగ్గర అవుతున్నారా? నీ ద్వారా దేవుని మందిరానికి వస్తున్నారా, నీ ద్వారా దేవుని మందిరం నుంచి వెళ్ళిపోతున్నారా? ఎలా ఉన్నాం అరణ్యం? ఇది ఒక భాగం. రెండవది, మోషే ఇత్తడి సర్పాన్ని చేయించాడు. ఇత్తడి సర్పాన్ని చేయించి నిలబెట్టినప్పుడు ప్రతి వాళ్ళందరూ దేన్ని చూశారు? ఇత్తడి సర్పాన్ని చూశారు. ఇత్తడి సర్పాన్ని చూశారు. అంటే ఇప్పుడు మోషే అరణ్యంలో దేన్ని చూపిస్తున్నాడు? ఇత్తడి సర్పాన్ని చూపిస్తున్నాడు. ఆ ఇత్తడి సర్పం దేనికి సాదృశ్యం కనబడుతూ ఉంది అని అంటే, మనం చదివాము యోహాను వార్తలో, మనిషి కుమారుడు అలాగే ఎత్తపడాలి అని. అంటే యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యం. ఇప్పుడు మోషే అరణ్యంలో ఎవరిని చూపిస్తున్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభువారిని చూపిస్తున్నాడు. అరణ్యంలో మోషే ఈ లోకమైనటువంటి అరణ్యంలో నీవు ఎవరిని చూపిస్తున్నావు? నీ ప్రవర్తన ఎవరిని చూపిస్తా ఉంది? నీ మాట మీద ఎవరిని చూపిస్తా ఉంది? నీ సాక్ష్యం ఎవరిని చూపిస్తా ఉంది? ఎవరిని చూపిస్తున్నావు లోకానికి నువ్వు? ఏది సాక్ష్యం? ఏది? నేను క్రీస్తును పోలి నడుచుకొచ్చున్న ప్రకారం అని రాశాడు. అంటే పౌలు ఎవరిని పోలినాడు? యేసు ప్రభువుని పోలినాడు. యేసు ప్రభువు యొక్క స్వరూపము, యేసు ప్రభువు యొక్క స్వభావము, యేసు ప్రభువు యొక్క గుణగణాలు అవి పౌలులో కనబడుతున్నాయి. మరి మనం ఎవరిని చూపిస్తున్నాము? యేసు ప్రభువుని చూపించినావా? ఏ నాడైనా యేసు ప్రభువుని చూపించినావా లోకానికి? యేసు ప్రభువు యొక్క ప్రేమను
ప్రభు వారి ప్రేమను మనం చూపించలేదు. యేసు ప్రభు వారి క్షమాపణ గుణాన్ని మనం చూపించలేదు. ఒక వ్యక్తి కదా అయ్యా ఎన్ని మార్లు క్షమించాలి రోజుకని, ఎన్ని మార్లు అన్నాడు? 70 ఏళ్ళ మాట. ఒక్కసారి క్షమించండి చూద్దాం. ఒక్కసారి కష్టం. ఇంకేం క్షమిస్తే 70 ఏళ్ళ మట్టి. ఒక్కసారి క్షమించలేకపోతే అదే ప్రభు నేను క్షమించకపోయి ఉంటే నువ్వు మాత్రం ప్రభు చేత క్షమించబడాలి, నీవు మాత్రం ప్రభు చేత ప్రేమించబడాలి, నువ్వు మాత్రం ప్రభు చేత ఆదరించబడాలి. కానీ నీవు మాత్రం ఇతరులను క్షమించకూడదు, నీవు మాత్రం ఇతరుల మీద ప్రేమ చూపించవు, నీవు మాత్రం ఇతరులు ఆదరించవు. ఎలా చూపిస్తాం ప్రభుని? మనం వెళ్తుంటే ఎవరు కనపడాలి? ప్రభు కనపడాలి. మనం మాట్లాడితే ప్రభు మాట్లాడినపడాలి. ప్రభువు ఎలాగ మాట్లాడాడు, ఎంత శాంతంతో మాట్లాడాడు, ఎంత ప్రేమతో మాట్లాడాడు, ఎంత క్షమాపణతో మాట్లాడాడు, ఆ మాట మనకు కనపడాలి. ఎవరు చూపించిన వారణ్యంలో నువ్వు దేవుని మాట వినక అనేకులు దేవుని సన్నిధికి దూరం అవుతా ఉంటుంది. దేవుని ప్రభువుని చూపించక దేవుని సన్నిధికి దూరం అవుతా ఉంటుంది. ఏ విధంగా మనం అరణ్యంలో? రెండవది మోషే అరణ్యంలో దేవుడు చెప్పినట్లుగా దేవుని మాటకు విధేయతను చూపించినాడు. అరణ్యంలో మోషే యేసు ప్రభువారిని చూపించినాడు. ఈ దినం నుంచైనా యేసు ప్రభువారిని మనం చూపించాలి. మల్లాం ప్రాంతం అని నాయుడుపేట దగ్గర ఉంది. 2013లో నాకు జాబ్ వచ్చినప్పుడు నేను కొత్తగా ఆ ప్రాంతానికి వెళ్ళాను. అక్కడ వర్క్ చేసి 8 సంవత్సరాలు చేశాను. 40 సంవత్సరాలు సేవా పరిచయంలో ఉన్నాడు ఒక దైవదాసు. ఆ వ్యక్తి వస్తుంటే ప్రజలందరూ అన్నిలే క్రైస్తవులు ఉన్నారు, బ్రాహ్మణులతో అందరూ ఉంటారు. క్రైస్తవుల కంటే కూడా అన్నిలు ఎదురుగా వస్తుంటే చెప్పులు పక్కన విప్పి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి వెళ్తున్నారు అన్నిలు. ఎందుకని దైవసేవకుడనే కాదు. ఎందుకు తెలిసిన? ఆయన మాట తీరు. 8 సంవత్సరాలు అక్కడ పనిచేస్తే ఏనాడు కూడా నేను అతను కోపం చూడాలి. 8 సంవత్సరాలు ఏనాడు కూడా అసలు కోపగించుకున్న సందర్భం నేను చూడాలి. మన దగ్గర మనం అంటున్నాం, ఒక్కొక్క వ్యక్తులు ఉంటారు అసలు ముట్టుకుని దగ్గర రాకపోవాలి తరివేసి. సరే కొన్ని సందర్భాలంటే నేను ప్రేమను బట్టి కోపడాలి వేరు అని చెప్పట్లా. అసలు మనిషి అంటే పడదు మనకి. అంతగా కోపగించుకుంటా ఉంటుందే ఎవరిని చూపిస్తాం మనం? యేసు ప్రభువాన్ని మనం ఎక్కడ చూపిస్తాం? చాలా ఆశ్చర్యం అనిపించింది. అన్నిలు చెప్పులు విడిచి చెప్పులు విడిచేది ఎక్కడ విడుస్తారు చెప్పండి? చెప్పులు గుడి బయట గుడిగా కనపడితే చెప్పులు విడిచి దండం పెట్టుకున్నారు. అంత పవిత్రంగా చూస్తారు వాళ్ళు, అంత భయం. సేవకుడు నడిచి వస్తుంటే ప్రేమ నడిచి వచ్చింది అన్న సందర్భాలు చాలా కనపడ్డాయి. అలా ఉండాలి. అన్ని అచ్చం సేవకులు కాదు, అందరూ క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా మనం అందరము అలాగే ఉండాలి. ఏది మనం ప్రభువుని చూపించలేకపోతుంది, ప్రభు మార్గంలో నడవలేకపోతుంది, ప్రభు మాట మనకి వినకపోతుంది. ఎలాగ చేయవేస్తావు? ప్రభు వల్ల నువ్వు చేయలేదు. అర్హత ఉందా నీకు? దేవుడి దగ్గర ఒక్కనాడే నా మాట విన్నావా? ప్రభు అంటే ఏం చెప్పు? ఒక్కనాడైనా. ఎన్ని సంవత్సరాలు బతికినా మనకి చాలా సంవత్సరాలు ఉన్నాయి. 30, 40, 50, 60, 70 సంవత్సరాలు ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు నీకున్న సంవత్సరాల్లో ఒక్క దినానైనా ప్రభువుని చూపించినావా? నీ ప్రవర్తనలో, నీ మాట తీరులో చూపించలేకపోతే ఎలాగ ప్రభు వల్ల మనం చేయగలుగుతాం?
ఇది రెండవది. మొదటిది దేవుడు చెప్పినట్లు మోసే అరణ్యంలో చేశాడు, మహిమ దింపబడింది మందిరం మీద. రెండవది, దేవుని మాటకు విధేయత చూపించాడు, అనేకుల జీవానికి కారకుడు అయినాడు. మూడవది చదువుతామండి, నిర్గమకాండము 18వ అధ్యాయము 18వ అధ్యాయము 5వ వచనం. మోషే మామయ్యైన యిత్రో అతని కుమారులనిద్దరిని అతని భార్యను తోడుకొని అరణ్యములో దేవుని పర్వతము దగ్గర దిగిన మోషే యొద్దకు వచ్చెను. మూడవదిగా మోషే ఎక్కడ ఉన్నాడు అంటే దేవుని పర్వతము దగ్గర, అరణ్యంలో దేవుని పర్వతము దగ్గర. దేవుని పర్వతం అంటే దాని అర్థం ఏంటంటే మోషే దేవుని దగ్గర ఉన్నాడు, దేవుని సన్నిధిలో మోషే ఉన్నాడు. దేవుని సన్నిధిలో మోషే ఉన్నాడు. ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూరవనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఎక్కడ కూర్చున్నాడంటే అబ్రహాము గుడారపు 19వ అధ్యాయం 1వ వచనం. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. ఇద్దరు ఇక్కడ. మొదటి వ్యక్తి అబ్రహాము, రెండవది లోతు. అబ్రహామేమో గుడారం ద్వారం దగ్గర అబ్రహాము కూర్చున్నాడు, లోతు ఏమో సొదొమలో గవిని యొద్ద కూర్చున్నాడు. గవిని అంటే ఎక్కడ ఉంటుంది గవిని అంటే ఊరికి చివర ఉంటుంది. ఊరికి వెలుపల ఎవరున్నారు? లోతు ఉన్నాడు. మరి ఊరిలో గుడారం దగ్గర అబ్రహాము ఉన్నాడు. ఇద్దరు దగ్గర దేవతలు వచ్చినారు. సరే అది పక్కన పెడదాం. గుడారం దగ్గర ఉన్నటువంటి అబ్రహాం దగ్గరికి ఒక వాగ్దానం వచ్చింది. నువ్వు కుమారుణ్ణి, వాగ్దాన పుత్రుడు అబ్రహాంకి వచ్చింది. ఎందుకు? ఎక్కడున్నాడు? గుడారం. అదే లోతు సొదొమ గొమొర్రాలో గవిని యొద్ద ఉన్నటువంటి లోతు ఏమైనాడు చూద్దామండి. 9వ వచనం. ఈ మనుష్యులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు కనుక వారిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలకి పొమ్మని మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి ఏమన్నారంట? దానికి ముందన్నారు వీడు పొగడుతున్నాడు. సాక్ష్యం పొగడుకోలేదా? వీడెవడు సాక్ష్యం పోయిందా? ఎక్కడ సాక్ష్యం పోయింది? గవిని దగ్గర కూర్చొని తన సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు. అదే కింద భాగం వస్తే 14వ వచనం చివరిలో, అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలె. ఇప్పుడు అల్లుళ్ళ దృష్టికి ఏమైపోయినాడు? ఎగతాళి తీసి పడేసాడు. ఎక్కడ కూర్చుంటున్నాం మనము? దేవుని సన్నిధిలో ఉంటున్నామా? గవి దగ్గర కూర్చుంటున్నాము. దేవుని సన్నిధిలో కూర్చున్నటువంటి వ్యక్తికి ఏమో వాగ్దానం ఇవ్వబడింది, నెరవేర్చబడింది. గవి వెలుగులో ఉన్న వ్యక్తి ఏమో సాక్ష్యాన్ని ఎక్కడ కూర్చున్నాము? ఎందుకు దేవుడు మొదటి అధ్యాయం 1వ వచనం కీర్తనలో అపహాసకులు కూర్చుంటే చోటును కూర్చుండగా రాసింది. ఎప్పుడైతే అక్కడ కూర్చోవో కింద భాగం ఉంటుంది. ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె. ఎప్పుడు అంటే అపహాసకులు కూర్చున్న చోటు కూర్చునకపోతే ఫలమిచ్చే చెట్టు. ఒకవేళ కూర్చున్నావు, ఫలమిచ్చే చెట్టుగా నీవు ఉండవు.
ఎందుకు ఆయనలో ఫలం లేదు? ఏ ఫలం లేదు. 5:22 ఏమంటారండి? అయితే ఆత్మఫలం ఏమనగా ఏముంది? ఆత్మఫలం ఎక్కడ ఉంటుంది? పోయి గర్భంలో కూర్చుంటుంది. ఎలాగొస్తుంది ఆత్మఫలం? అపాసులు ఉండే చోట్ల కూర్చుంటుంది. ఆత్మఫలం ఎట్లా వస్తుంది? రాదు. మోషే అరణ్యంలో దేవుని పర్వతం దగ్గర కూర్చున్నాడు. మరి మనం ఎక్కడ కూర్చుంటున్నాం? ఇది మొదటిది దేవుడు చెప్పినట్లు చేశాడు. రెండవది మాటకు విధేయత చూపించినాడు. మూడవది దేవుడి దగ్గర కూర్చున్నాడు. ఒక ఆమె కూర్చుంది. ఎవరు? యేసు ప్రభువు వారి పాదముల దగ్గర కూర్చుంది. ఏమన్నాడు? మరియా ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకుంది, ఇక ఆమె అది తీసివేయబడదు. ఏది నీకు ఉత్తమమైనది? అడుగుతున్నావు నువ్వు ఉత్తమమైన దగ్గర నీకు బిడ్డలు అడుగుతున్నారండి. ఈ నేటి దినాల్లో తల్లిదండ్రుల మందిరానికి వస్తే బిడ్డలు అన్ని చోట్ల, కొన్ని చోట్ల ఉన్నారండి, అన్ని చోట్ల అట్లా, కొన్ని చోట్ల క్రైస్తవులు ఏమన్నా క్రైస్తవులు పిల్లలు చెప్పకూడదు కానీ చాలా కనపడతాయి. తల్లిదండ్రులు ఆదివారం మందిరం ఆరాధిస్తుంటే పిల్లలు సినిమా హాల్లో కూర్చుంటారు. లేదా తల్లిదండ్రులు దేవుడి మందిరంలో దేవుని పరిచయం చేస్తుంటే పిల్లలు ఇంటి దగ్గర కూర్చొని సినిమాలు చూస్తుంటారు. ఎక్కడ కూర్చోబెడుతున్నాను ఈ బిడ్డలు? దేవుడి పాదముల దగ్గర కూర్చోబెట్టు. ఒక వ్యక్తి బాగుపడ్డాడు. ఎక్కడ కూర్చున్నాడు? మార్క్స్ 5వ అధ్యాయంలో యేసు పాదముల దగ్గర కూర్చున్నాడు. ఎక్కడ కూర్చుంటున్నావు నీకు? దేవుని సన్నిధిలో కూర్చో. ఇది మూడవది. 4 చూద్దాం రండి. 4 అదే నిర్గమాకాండము 18వ అధ్యాయము. నిర్గమాకాండము 18వ అధ్యాయము 8వ వచనం. తరువాత మోషే యెహోవా ఇశ్రాయేలుల కొరకు ఫరోకును ఐగుప్తీయులకు చేసినదంతయు త్రోవలో తమకు వచ్చిన కష్టం యావత్తును యెహోవా తమ్మును విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పెను. అది 5వ వచనంలో దేవుని పర్వతము దగ్గర దిగినటువంటి మోషే దగ్గరకు తన మామ వచ్చాడు. ఇప్పుడు 7వ వచనం వచ్చేటప్పటికి తన మామకు ఏం చెప్తున్నాడు అంటే కొన్ని మాటలు తన మామకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే ఐగుప్తు దేశంలో దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడో, ఐగుప్తు దేశంలో నుండి దేవుడు తన ప్రజలను ఎలాగ విడిపించాడో, ఐగుప్తు దేశంలో దేవుడు ఎలాంటి అద్భుతాలు చేశాడో ఇవన్నీ తన మామ అయినటువంటి ఇతరులకు వివరించి చెప్పాడు మోషే. అంటే దాని అర్థం ఏంటంటే మోషే అరణ్యంలో ఏం చెప్తున్నాడు? దేవుడు చేసిన కార్యాలు, దేవుడు చేసిన అద్భుతాలు, దేవుడు తనకు ఏమేమి చేశాడో, తనను తన ప్రజలను ఎలాగ విడిపించాడో వీటన్నిటి గురించి తన మామైనటువంటి ఇతరులకు వివరించి చెబుతా వచ్చినాడు మోషే. ఎప్పుడైతే దేవుడి కార్యాలు మోషే చెప్పాడో, చదువు తర్వాత భాగం యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించి ఇశ్రాయేలీయులకు చేసిన మేలంతటిని గూర్చి ఇత్రో సంతోషించెను. మరియు ఇత్రో ఐగుప్తీయుల చేతిలో నుండి ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించి ఐగుప్తీయుల చేతి కింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడును. ఎవరండి దేవుని స్తుతించేది? ఎవరు? ఒక అన్యుడు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఎట్లా స్తుతించినాడు దేవుణ్ణి? కారణం ఏంటి? ఎందుకు స్తుతించినాడు దేవుణ్ణి? తన అల్లుడైనటువంటి మోషే దేవుడి కార్యాల గురించి చెప్పినాడో అప్పుడు దేవుణ్ణి స్తుతించాడు. తర్వాత బాగా చూద్దాం. ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలు మీద చేసిన దౌర్జన్యాన్ని బట్టి ఆయన చేసిన దాన్ని చూచి యెహోవా సమస్త దేవతల
చేశాడు. చాలు చాలు, దేవునికి అర్పణ ఇచ్చాడు. దేవుడు స్తుతింపబడిన కాక అన్నాడు. సమస్త దేవతల కంటే గొప్పవాడని తెలుసుకున్నాడు. దేవునికి అర్పణ ఒక అన్యుడు అయ్యింది దేవుణ్ణి ఆరాధించినాడు. ఒక అన్యుడు అయ్యింది దేవుణ్ణి గనపరిచినాడు. ఒక అన్యుడు అయ్యింది దేవుడే తెలుసుకున్నాడు. ఎప్పుడు అంటే పర్వతం దగ్గర దేవుని కార్యాలను మోసే వివరించినావా నువ్వు? దేవుని కార్యాలను ఎప్పుడైనా వివరించినావా? నువ్వు కానీ వివరించి ఉంటే అన్యులు దేవుడిని తెలుసుకోరా? నువ్వు కానీ వివరించి ఉంటే అన్యులు దేవుడిని కనపరచరా? నువ్వు కానీ వివరించి ఉంటే అన్యులు దేవుడిని స్తుతించేటువంటి వారు కదా. ఈరోజు స్తుతించేది పక్కన పెట్టు, దూషించేది ఎక్కువైపోయింది. ఎందుకు? దేవుడి కార్యాలు నువ్వు వివరించట్లా. ఈ మధ్య యూట్యూబ్లో ఒక ట్రోల్ బాగా జరుగుతూ ఉంది. ఎట్లా చెప్తున్నారో సాక్ష్యం నాకు అర్థం కావట్లేదు. చాలా సాక్ష్యాలు, ఒకటి మాత్రం చెప్తా. ఒక ఆమె చెప్తా ఉంది, అంటే దేవుడు మేలు చేసినట్టు కాదని చెప్తా, అది ఓవర్ చెప్పేస్తున్నారు. ప్రతిదినము ఏసేమంత రా అంటదంట, కూరగాయలు కట్ చేయమంటదంట, దోతలు పంపించి మన చేస్తాడంట. ఏం చెప్తున్న సాక్ష్యాలు? సాక్ష్యం అంటే ఏంటి? దేవుడు నీ బ్రతుకుని ఎలాగ మార్చినాడు, నువ్వు ఎలాగ ఉన్నావు, దేవుడు నీ బ్రతుకుని ఎలాగ మార్చినాడు, ఇవి సాక్ష్యాలు చెప్పాలి. నీ జీవితం ఏంటి, ముందే కాదు ఇప్పుడే కాదు, దేవుడు రాకుండా నీ పరిస్థితి ఏంటి, దేవుడి స్థితిలో నీ పరిస్థితి ఏంటి, నీకు రక్షణ అనుభవం ఎలాగ వచ్చింది, మార్పు అనుభవం ఎలాగ వచ్చింది, దేవుడిని పట్టు చేసిన కార్యం ఇవి చెప్పమంటే చాలాసార్లు చెప్తావు. ఏం చెప్పాలండి? దేవుని కార్యాలను వివరించాలి. మోసే ఏం చెప్పినాడు? దేవుని కార్యాలే చెప్పినాడు. తన ఇష్టానుసారం ఏది పడ్డది చెప్పరా? తన ఇష్టానుసారం చెప్పరా? దేవుని కార్యాలు వివరించినాడు. మరి నీవు వివరిస్తున్నావు దేవుని కార్యాలను? దేవుని కార్యాలుగా వివరించి ఉంటుంటే అనేకులు రక్షించబడేటువంటి వారు, దేవుని కార్యాలను వివరించి ఉంటుంటే అనేకులు తెలిసినటువంటి వారు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో శద్రకు మేషకు అబేద్నెగో ఉన్నారు. ప్రతి ఒక్కరు నమస్కరించమన్నారు రాజు నెబుకద్నెజరు. వాళ్ళు అన్నమాట, మేము నమస్కరించము. రాజా ఇందు గురించి ప్రత్యుత్తరం ఇవ్వని చింత మాకు లేదు. మా దేవుడు సమర్థుడు వినిపిస్తాడు, ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు, మేము కానీ ఆ ప్రతిమకు నమస్కారం చేయమని అన్నారు. ఏం చేశాడు రాజు? అత్యాగ్రహం తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో వేశాడు. ఎవరు కనపడ్డారు? నలుగురుగా కనపడ్డారు. పిలిపించాడు, తెల్లారి పిలిపించాడు. వారి ఒక్కటి కూడా నూరు పోగు కూడా కాలేదుగా కనబడ్డారు. అప్పుడు ఏమైనా సాక్ష్యం పరిగెడుతుందండి? దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనం. అందుకు నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి షడ్రకు మేషకు అబేద్నెగోను మహోన్నతులకు దేవుని సేవకులారా ఏమన్నాడండి? దేవుని మహోన్నతుడకు దేవుడు ఎవరి వ్యక్తి? అన్యుడు. బబులోను సామ్రాజ్యంలో ఒక అన్యుడు ఏమంటున్నాడు? మహోన్నతుడకు దేవుని. ఎందుకు పెట్టొచ్చింది అన్నమాట? ఎందుకు పెట్టొచ్చింది? ఉన్నారమ్మా అలాగా. మనం పనిచేసేటువంటి చోట, మనం ఉన్నటువంటి ప్రాంతంలో అన్ని కూడా దేవుణ్ణి తెలుసుకునే విధంగా మనము ఉండాలి. అంతేగాని దూషించే విధంగా మనము ఉండకూడదు. ఇంకా కిందకి వస్తే ఏమన్నాడు? వీరి దేవుడు పూజార్హుడు. 29 వచ్చినప్పుడు దేవుడు కాక మరి ఏ దేవుడు? ఎంత గొప్ప స్టేట్మెంట్ ఇచ్చినాడు నెబుకద్నెజరు. దేవుడి కార్యాలను వివరిస్తే, దేవుడి పక్షంగా నువ్వు నిలబడితే అనేకులు తెలుసుకుంటారు దేవుని. ఇది ఇంకొక పనులు చూద్దాం. దేవుడి కార్యాలను మోసే
దేవుడు స్తుతింపబడుగా అన్నాడు. నిజమైన దేవుడిని తెలుసుకున్నాడు. తర్వాత అర్పణ ఇచ్చాడు. అదే ఒకటి. అంటే ఇంకోటి అపొస్తలుల కార్యాలు 12వ అధ్యాయంలో మనకు ఒక సంఘటన అర్థమవుతుంది. యాకోబుని ఖడ్గంతో చంపించేసి పేటను తీసుకుని వెళ్ళి చెరసాలలో వేసినారు. చెరసాలలో వేసిన తర్వాత సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఒక ఇంటిలో కూర్చుంది. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు పేతురుని విడిపించినాడు. పేతురు నేరుగా ఆ ఇంటి దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం జరిగిందో మాట్లాడుతుంది. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషం చేత తలుపు తీయక 17 అందుకు వారు అతడు ఓరకుండుడని వారికి చేసి ప్రభు తన్ను చెరసాల నుండి ఎలాగ తీసుకొని వచ్చును వారికి వివరించినాడు. ఏమని వివరించినాడు? చెరసాలలో ఉన్నటువంటి తనను ప్రభు వారికి ఎలా వినిపించినాడో అవన్నీ వారికి చెప్తున్నాడు. వాళ్ళు అంటే ఎవరు అంటే ఒక మాట చూద్దాం. 5వ వచనంలో పేతురు చెరసాలలో ఉంచబడిన సంఘం అయితే రాయబడింది. ఇప్పుడు ఎవరైనా చెప్పినాడు? పేతురు సంఘానికి చెప్తున్నాడు. సంఘం ఒక ఇంట్లో కూడుకొని ప్రార్థన చేస్తా ఉంటే పేతురు కోసం, పేతురు విడుదల పొందాలి అని సంఘం ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు వారి ప్రార్థన ఆలకించి పేతురు విడిపించినాడు. ఇప్పుడు నేరుగా పేతురు సంఘము అంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి వారితో వచ్చి దేవుడు ఎలా విడిపించినాడో కార్యాలన్నీ వివరించి చెప్తున్నాడు. అంటే ఎవరికి చెప్తున్నాడు? ఇక్కడ సంఘానికి చెప్తున్నాడు. నిర్గమకాండం 18వ వచనంలో మోషే అన్నిడు అయినటువంటి తన మామకు చెప్పినాడు. అపొస్తలుల కార్యాలు 12వ అధ్యాయంలో పేతురు సంఘానికి చెప్పినాడు. ఇప్పుడు అన్నిటికి చెప్పిన కారణాలను బట్టి ఏమైంది? అన్ని చెప్పిన కారణాలను బట్టి దేవుడు గణపరచబడ్డాడు. ఇతడు దేవుడిని తెలుసుకున్నాడు, దేవుడిని స్తుతించినాడు. అయితే సంఘానికి చెప్పిన కారణాలను బట్టి సంఘం ఏమైపోయింది? బలపరచబడింది. సంఘం ఆత్మీయతలో ముందుకు సాగింది. సంఘం అరే దేవుడు మన ప్రార్థన ఆలకించినాడే, దేవుడు కార్యం చేసినాడు. మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తున్నాడు. ఆత్మీయతలో ముందుకు సాగుతుంది సంఘం. ఒకవేళ కానీ పేరు కానీ చెప్పకుండా ఉంటుంటే ఏం ప్రయోజనం? ఎంత ప్రార్థన చేసినా దేవుడు పేరుని వినిపించలేదు, ఇంకా మన కష్టాలు తీరుస్తుందా అని అంటారా? ఇప్పుడు ఆ కార్యం జరిగిన కారణం బట్టి సంఘానికి తెలిసింది. సంఘం ఏమంటుంది? ఇప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకించినాడు. అమ్మ మీరు కూడా ప్రార్థన చేయండి, అక్క మీరు కూడా ప్రార్థన చేయండి, అన్న మీరు కూడా ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు. నిరుత్సాహపడతారా? బలపరచబడతారా? సంఘం బలపరచబడుతుంది. అంటే దేవుడి కార్యాలను బయట ప్రకటిస్తేనేమో అన్ని రక్షణలోకి వస్తారు. అదే దేవుడి కార్యాలు సంఘంలో ప్రకటించిన సంఘము బలపరచబడుతుంది. అరణ్యంలో మోసే దేవుడి కార్యాలు ప్రకటిస్తూ వచ్చినాడు. సంఘము పేతురు ప్రకటించినప్పుడు బలపరచబడింది, అన్ని రక్షణలోకి వచ్చింది. నీవు దేవుడి కార్యాలను ఎక్కడ ప్రకటించినా, నువ్వు దేవుడి కార్యాలను బయట ప్రకటించి ఉంటే రక్షణలోనికి రావా? నువ్వు దేవుడి కార్యాలు సంఘంలో ప్రకటించి ఉంటే సంఘము బలపడదా? నీ ద్వారా సంఘము బలపడుతుందా, బలహీనపడుతుందా? సంఘము ఎలాగున్నావు? అరణ్యంలో మన ద్వారా, నా ద్వారా సంఘము బలహీనపరచబడకూడదు. నా ద్వారా సంఘము ఆత్మీయతలో దిగజారకూడదు. నా ద్వారా సంఘము లేమి కనబడకూడదు. దేవుని కార్యాలను ఎలా ఉన్నామంటే అరణ్యంలో ఎలా ఉన్నాం? అరణ్యంలో దేవుని కార్యం చెప్పినట్టు చేసి మందిరంలో దేవుని మహిమతో నింపినాడు మోషే. దేవుని మందిరంలో చెప్పినట్టు చేయి, దేవుని మహిమ ఉంటుంది మందిరంలో. దేవుడు చెప్పినట్టుగా విధేయతను చూపించి ఉత్తర సర్పాన్ని నిలబెట్టినాడు. నువ్వు నిలబెట్టు. దేవుని చూపించి ప్రజలు
నీకు ఆశీర్వాదం. దేవుడి నువ్వు కూర్చో, నీ వాగ్దానం స్థిరపరచబడుతుంది, నెరవేర్చబడుతుంది. నీ వాగ్దానం గవర్నమెంట్ దగ్గర కూర్చున్నావా? దేవుని కార్యాలను వివరించినాడు. సంఘం బయట, సంఘం లోపల దేవుని కార్యాలను వివరించినప్పుడు సంఘము బలపరచబడింది. అనేకులు రక్షణలోనికి వచ్చినారు. అరణ్యంలో మనము ఎలా కొన్నామో పరిశీలన చేసుకొని ప్రభు యొక్క పనులలో ఏ విధంగా మనము చేయలేక అంటే కృపా దేవుడు మనకు దయచేయడం. దేవుని పర్వతమైనటువంటి దగ్గర ఉన్నట్టుగా కనబడతాం. అంటే మేము మీ యొక్క పాఠశాలలో అంటే మీ సన్నిధిలో మేము ఉండలేక ఎక్కడో ఉంటూ మా సాక్ష్యాన్ని మేము పోగొట్టుకున్నటువంటి వారిలో ఉంటున్నాం. అయితే క్షమిస్తూ ప్రార్థన చేస్తాం. దేవుని కార్యాలు మోసే ప్రకటిస్తూ వచ్చినాడు. తండ్రి ప్రకటించడం ద్వారా తండ్రి ఆ ఇద్దరు సమస్త దేవతల కంటే గొప్పవాడని తెలుసుకుంటూ వచ్చినాడు. దేవుని తెలుస్తూ వచ్చినాడు. దేవుని కనపరుస్తూ వచ్చినాడు. అంటే మేము అలాగే చేయక తండ్రి మీ నామానికి అవమానం ఇచ్చేటువంటి వారంగా ఉంటూ రైతులను క్షమిస్తూ రమ్మని ప్రార్థన చేస్తున్నాం. రైతులు తండ్రి దేవుని యొక్క కార్యం సంఘంలో ప్రకటించడం ద్వారా సంఘం బలపడతా వచ్చినది, ఆత్మీయంగా అభివృద్ధి పడతా వచ్చినది. తండ్రి మేము అనేకటువంటి కార్యాలు, అద్భుత కార్యాలు మా యొక్క జీవితంలో చేసినప్పటికీ మేము వాటిని చెప్పలేక సంఘాన్ని తండ్రి మేము బలహీనపరిచినటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాయి. అయితే నన్ను మమ్మల్ని క్షమిస్తూ రమ్మని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే తీర్మానాలకు వచ్చినారో మీరు వాటిని జ్ఞాపకం చేసుకునండి, ఈ సహాయం అనుగ్రహించండి. ఎవరి తీర్మానాలకు రాకుండా అయితే వాటిని క్షమించండి. మరొక అవకాశం వాటిని అనుగ్రహిస్తూ రమ్మని వెళ్ళండి. సమస్యను ప్రేమల చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన ప్రార్థించడానికి వేడుకుంటున్నాము తండ్రి. మనం అలాగే ప్రార్థన ప్రభు యొక్క వల్ల మనం చేయలేదు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొందుతని ప్రభు యేసు తాను అప్పగించబడిన రాత్రి రొట్టెను పట్టుకుని విశ్వాసం చెల్లించి తాను గెలిచి ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే నేను చేయడం చెప్పండి. ప్రభు మీ కొందనాలు మా కొరకు తండ్రి మీ శరీరాన్ని నిలబెట్టుకున్నందుకే మీ కొందనాలు. ఆ యొక్క శరీరానికి సాదృశ్యంగా తండ్రి తీసుకుంటున్నా మీరు జ్ఞాపకం చేస్తున్నామని వెళ్ళండి. క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన ప్రార్థించి అడిగి వెళ్ళుకుంటూ యొక్క రొట్టెను తీసుకుంటున్నాము తండ్రి. ప్రభు వల్ల చేయవలసినటువంటి వారు మీ గురు హస్తాన్ని పైకెత్తినట్లయితే రొట్టె మీ దగ్గరకు తీసుకురాబడుతుంది. అలాగే రొట్టె అందించినట్టు నిర్ణయించబడిన సహోదరులు రావాలని మనం చేస్తున్నాం.
మిగిలినటువంటి వారు ప్రార్థనలో ఉండండి. రోజుల్లో చేసేటువంటి వారు ఇప్పుడు హస్తాన్ని పైకెత్తినట్లయితే రెక్క మీ దగ్గరకు తీసుకురాబడుతుంది. మీరు కొంచెంగా తీసుకురండి. ఆ ప్రకారమే గౌరవమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఏ పాత్ర నా రక్తమైన తొట్టెలపడినా మీరు దేవుని నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేను చేయడానికి ప్రభావ మీకు వందనాలు. మా కొరకు తండ్రి మీరు రక్తాన్ని కాల్చినందుకే మీకు వందనాలు. ఆ రక్తం ద్వారా తండ్రి మమ్మల్ని నిర్మూలంగా చేశారు. ఆ రక్తం ద్వారా తండ్రి మా పాపంలో కడిగి వేసినారు. మీకు వందనాలు. ఆ రక్తానికి సాదృశ్యమైనటువంటి యొక్క రసం తీసుకొచ్చుగా మీరు జ్ఞాపకం చేసుకుని వెళ్ళి అంటే ఎవరైతే ప్రజావిధంగా చేయవేసినారో క్షమించుకుని వెళ్ళిపోండి. క్రీస్తు వారి శ్రేష్టమైన ప్రార్థించి అడిగి వెళ్ళి యొక్క రసం తీసుకుంటున్నాము తండ్రి. ప్రభుత్వంలో చేయవలసినటువంటి వారు ఇప్పుడు తన పైకెత్తినట్లయితే రసం దగ్గర తీసుకురాబడుతుంది. మీరు కొంచెంగా తీసుకోండి.
ఇంకా ఎవరికైతే ప్రభు యొక్క రసం లేదు మీరు ముగ్గురు హస్తాన్ని పైకెత్తండి. సహోదరులు మీ మధ్యకి తీసుకొని వస్తారు. మహాపరిశుద్ధుడైన గొప్ప తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, దయగలిగిన దేవా, కరుణా సంపన్నుడైన యేసయ్యా, మీ పరిశుద్ధ పాదములకై దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. పరిశుద్ధమైన పవిత్రమైన అమూల్యమైన నీ రక్తానికై దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వర్తమానం ద్వారా ప్రభా మీరు మాట్లాడుతూ వచ్చినటువంటి ప్రతి లేఖనాన్ని బట్టి మా పితరుడైన మోషేని ప్రభా మీరు సాదృశ్యంగా ప్రభా తను ఏ విధంగా జీవించాడో, తన జీవితం ఎలాంటిదో, నీ గొప్పతనాన్ని ఏ విధంగా వివరించాడో తెలియపరుస్తూ వచ్చాడు నీ దాసుడు. బట్టి ప్రభా మీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మోషే లాంటి విధేయత మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మోషే లాగా ప్రభా మీ యొక్క గొప్పతనాన్ని, మీ ఆశ్చర్య కార్యాలను వివరించే మనస్సును ప్రభా మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మోషే వలె తండ్రి మరి జీవానికి కారకులకు ప్రభా ఇతర సర్పాన్ని ఎత్తి ఎంతమందికి ప్రభా జీవాన్ని అనుగ్రహిస్తూ దేవా వచ్చాడో ప్రభా, ఆ విధంగా తండ్రి జీవంలోని నడిపించే వారిగా మాకు కూడా ప్రభా మీరు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే తండ్రి మోషే వలె ఇదిగో తండ్రి మలాగిలో మీరు మాట్లాడుతూ వస్తున్నారు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరి మాట్లాడుకుంటుండగా యెహోవా ఆలకించిన చుట్టూ ప్రభావం మాట్లాడుతూ వస్తున్నారు. ఆ విధంగా తండ్రి తన మామైనటువంటి ఇత్రో అలాగే ప్రభా శత్రువు మిషన్ల అభిత్రుల వారి కాలంలో నెబుకద్నెజరు అలాగే తండ్రి పేతురు ప్రభా వారు ఇదిగో తండ్రి మరి ఇత్రో నెబుకద్నెజరు అన్యులైనప్పటికీ ఏ విధంగా ప్రభా నేను కొనియాడుతూ వచ్చారో, కొనియాడటానికి నీ భక్తుల ప్రయత్నం ఎలాంటిదో మీరు తెలియపరుస్తూ వచ్చినందుకై దేవానికి నా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. పేతురు పక్షాన దేవ తండ్రి 16 మంది సైనికుల్ని ప్రభా పేతురు కాపాడించినప్పుడు సైనికుల మధ్యలో నుంచి పేతురు లేపి ఏ విధంగా తన సంఖ్యలు విడిపోయినాయో, ఏ విధంగా ఆ యొక్క జైలు బద్దలైందో, ఏ విధంగా దేవదూత బయటకు తీసుకొచ్చిందో, ఏ విధంగా ప్రభా పేతురుని తప్పిస్తూ వచ్చిందో, ఆ కార్యాలన్నీ కూడా సంఘంతో చెప్పి సంఘాన్ని బలపరుస్తూ వచ్చినటువంటి దాసులపై దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాంటి మనస్సును అలాంటి ప్రభా స్వభావాన్ని దేవా మీరు మాకు దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. దేవా ప్రాముఖ్యంగా మోషే నాటి జీవితాన్ని ప్రభావం కలిగి ఉండటానికి ఈ సహాయ ప్రభావం మాకు దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను.
ఇదిగో తండ్రి ఈ యొక్క జనవరి 2026 సంవత్సరం మరి మొదటి తేదీన ఈ విధంగా ప్రభావ మేమందరం కూడా మా అపవిత్రతను, మా అయోగ్యతలు, మా బలహీనతలన్నీ నీ పాద చెంత సరి చేసుకొని నీ పాదం చెంత ఒప్పుకొని మోసే జీవించే ఒక తీర్మానాన్ని దేవుడిని మాకు అనుగ్రహిస్తూ వచ్చినందుకై దేవుడికి ఎన్నో వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆ విధంగా తండ్రి మేము జీవించడానికి ఈ సహాయం ప్రభావం మాకు దయచేయండి. దేవా ఎవరైతే ఇదిగో తండ్రి తీర్మానం చేసుకొని ఎవరైతే ప్రభావం విడిచిపెట్టి యోగ్యమైన రీతిలో బలపరుపులు పొందుతూ వచ్చారో వారందరికీ ప్రభావం ఎన్నో వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వారి తీర్మానాన్ని బలపరచండి, వారిని స్థిరపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. అంతేకాదు తండ్రి నీ పరిశుద్ధ రక్తంలో ప్రభావ ప్రతి పాప దోష అతిక్రమాన్ని ప్రభావం తుడిచివేసి మీరే ఆ దోషంతని పరిహరించి మీరే పాపలన్నింటినీ సముద్రపు అగాధం పడవేసి నీ కొరకు మోసవలే జీవించే రోషకరమైనటువంటి జీవితాలను ప్రభావ మీరు మాకు దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలా తండ్రి దేవానికి ప్రార్థన మనం నీ పాస్తిని తీసుకుంటున్నాం. దేవానికి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా, కృప చూపవలసిందిగా, నీ దయ శివరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. దేవా రాజేశ్వరుడిపై ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ప్రభావ మరి అనారోగ్య పరిస్థితుల్లో సీరియస్ గా ఉండి హాస్పిటల్లో నిన్న మధ్యాహ్నం ప్రభావ తీసుకుంటూ వచ్చారు. దేవుని జ్ఞాపకం చేసుకోనండి. చిత్తమైతే ప్రభా సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు పేతుని ఏ విధంగా ప్రభా మీరు తప్పిస్తూ వచ్చారు, ఆ విధంగా ప్రభా ఈ దాసుని ప్రభా మీరు తప్పించవలసిందిగా, ఈ దాసుని స్వస్థపరించవలసిందిగా దేవతని నేను ఎందుకు విశ్వాసం ఉంచడానికి సహాయం చేస్తూ వచ్చారు. దేవ తన యొక్క పాప దోషాలను ఒప్పుకోవడానికి సహాయం చేస్తూ వచ్చారు. దేవుని చిత్తమైతే ఆ యొక్క రోగ పడక మీద నుంచి ప్రభావం లేపవలసిందిగా ప్రమాణం చేస్తున్నాం. భార్యకు అలాగే ప్రభావ తల్లిదండ్రులకు ప్రభావ అత్తమామలకు మరి కుటుంబాలకు ప్రభావ నెమ్మది ఓదార్పు ఆదరణ దేవుని అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అలాగే తండ్రి సీయోను ప్రార్థనా మందిరం కట్టుబడిన ప్రభావ మీరు మా మధ్య ఉండి మీరు తొలగిస్తూ ఆశ్చర్య కార్యాలతో, అద్భుత కార్యాలతో, సమృద్ధమైన పేరులతో మీరు ఏ విధంగా ప్రభావ మందిరాన్ని నిర్మిస్తున్నారో దేవా ఇదిగో తండ్రి యొక్క కార్యాన్ని మోసేవారి మేము కూడా ప్రభావ అనేకకు ప్రభావ తెలియపరచడానికి, మోసేవారి ప్రభావ యొక్క గొప్పతనాన్ని వివరించడానికి ఈ సహాయం ప్రభావ సీయోలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవానికి దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. దేవానికి ప్రభావ వచ్చిన బిడ్డలందరికీ కూడా మీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దాసు ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చిన లేఖనాల ద్వారా ఎవరైనా ప్రభావ రక్షణ అనుభవంలోకి వస్తే వారిని వాళ్ళ తీర్మానాన్ని బలపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. వారిని స్థిరపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. వారిని కృపగా హస్తాలకి అప్పగించుకుంటున్నాం తండ్రి, సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. అలా తండ్రి మిగిలినటువంటి యొక్క రొట్టె రసం మరి చెందినటువంటి సామాజిక సంఘాన్ని చూపిస్తుండగా జ్ఞాపకం చేసుకొని ప్రభుని రాజ్యం వైపు తిప్పడానికి దేవ 12:3 ప్రకారం దానియేలు దేవ అనేక నక్షత్రములే నేను సీయోను ప్రభుని చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇంకా ప్రభా అక్కర్లున్నాయి ప్రభుత్వాలన్నింటినీ కూడా ఈ పాశ్రమంలో ప్రాధాన్యపడుతూ బతమాలుకుంటూ కొడుకులన్నింటినీ ప్రభావం తీర్చిపెట్టమని దేవాశీయంలో ఉన్న ప్రతి కుటుంబం మంచి ఆరోగ్యంతో, బలంతో, శక్తితో, జ్ఞానంతో ప్రభావ మీరు నింపవలసిందిగా వేడుకుంటూ దేవా ఈ యొక్క మరి ఉదయకాల సమయంలో దేవా నేను ప్రభావం తండ్రి ఈ విధంగా ప్రభావం మాకు సమయం అంతటి కూడా ఆశీర్వాదంగా చేస్తూ వచ్చినందుకే ఈ దాసుని
మీరు బలపరిచి వాడుతున్నందుకే దేవా మీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ముందున్న సమయాన్ని మా అందరికీ ఆశీర్వాదకరంగా చేయండి. యేసుక్రీస్తు వారి మహోన్నతమైన పరిశుద్ధమైన అద్భుతమైన నామములో గణపరిచి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వాగ్దానాలు మరి వర్తమానం వెళ్ళడానికి ముందు వచ్చిన శ్రమ పడుకొని వాగ్దానం అలాగే సాక్ష్యం కలిగి ఉంటాం. చిన్న పాటలు నీ సాక్ష్యం వెళ్ళి నీ తెలియాలనుకున్నాయి. నంబర్ పాట. అలాగే పాత శివ పుస్తకాల్లో 611వ పాట. ఈ పాటలో శ్రవణ పడుతున్నాం. ఈ పాటలో శ్రవణ పడుతున్నా అందరూ లేచి నిలబడి పాడితే ఇంకా మంచిది, బాగుంటుంది. నీ సాక్ష్యము ఏది, నీ బలియా